హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఆడి వాళ్ళ నుంచి 2024 ఆడి Q7 పైన రీసెంట్లీ బోల్డ్ ఎడిషన్ అయితే లాంచ్ అయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. Q7 అనేది ఆడి వాళ్ళ ఒక ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కిందకి వస్తుంది. మిడ్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అంటారు. 5 డోర్ లాంగిట్యూషనల్ ఫ్రంట్ ఇంజన్ ఆల్ వీల్ డ్రైవ్తో ఉంటుంది. ఈ Q7 బోల్ట్ ఎడిషన్ కంటే కొన్ని వారాల ముందు Q3 బోల్డ్ ఎడిషన్ అండ్ Q3 స్పోర్ట్ బ్లాక్ కూడా లాంచ్ అయింది. ఎవరికైతే ఆ వీడియోస్ కావాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. ఇప్పుడు Q7 పైన కూడా ఈ బోల్డ్ ఎడిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే ఇది ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. Q7కి పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే ఇది ఒక కంఫర్ట్, సఫిస్టికేటెడ్, కటింగ్ ఏజ్ టెక్నాలజీ ఎస్యూవీ అని అంటారు. బోల్డ్ ఎడిషన్ వల్ల Q7కి అస్థెటిక్ ఎన్హాన్స్మెంట్ తీసుకొస్తుందని చెప్తున్నారు ఆడి వాళ్ళు. ఇంకా ఆడి Q7 ప్రైజెస్ గురించి మాట్లాడితే, సో ప్రీమియం ప్లస్ బేస్ మోడల్ ఉంటుంది. టెక్నాలజీ ట్రిమ్ అనేది టాప్ వేరియంట్ ఉంటుంది. ఈ టాప్ వేరియంట్ అనేది 94,45,000 ఎక్స్షోరూమ్ ఉంది. ఈ టాప్ వేరియంట్ కంటే కూడా ఈ బోల్ట్ ఎడిషన్ అనేది ఒక 3,30,000 రూపాయలు ఎక్కువగా కాస్ట్ పడుతుంది కాస్మెటిక్ చేంజెస్ వల్ల. ఇప్పుడు ఈ బోల్ట్ ఎడిషన్ అనేది టాప్ మోడల్ కిందకి వస్తుంది. 97,84,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది ఎస్టిమేటెడ్గా. ఆన్ రోడ్ గురించి మాట్లాడితే 1,21,00,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా అయితే ఉంది. మీకు ఆడిలో ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను. కలర్స్లో చూసుకుంటే ఈ బోల్ట్ ఎడిషన్లో 4 కలర్స్తో లాంచ్ అయింది. ఒకటి మైథాస్ బ్లాక్ ఇప్పుడు మీరు చూస్తుంది, దీంతో పాటు వైట్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, లగ్జరీ సెగ్మెంట్లో కూడా మనము ఫస్ట్ రివ్యూస్ ఇవ్వడానికి 110% ట్రై చేస్తున్నాము. మరి ఇలాంటి ట్రై చేసే ఛానల్ డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాను. ఆ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్, కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు అందరూ కూడా చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్తో పాటు లైక్ కూడా చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు ఒక 30 seconds మీ టైం అయితే తీసుకుంటాను. అందులో ఏంటంటే, ఈ మధ్య అందరూ కూడా బ్లాక్ ఎడిషన్స్ పర్చేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి 10 lakhs నుంచే కార్స్ అని పర్చేస్ చేస్తున్నారు. సో మీ అందరూ కూడా PPF పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది చాలా ఇంపార్టెంట్. సో పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం వల్ల మీకు మైనర్ స్క్రాచెస్, వాటర్ డ్రాప్స్, స్టోన్ చిప్పింగ్స్, వాటర్ పెయింట్ మార్క్స్, అలాగే స్క్రాచెస్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి అయితే మీరు తప్పించుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటే బెస్ట్ PPF కోసం సెర్చ్ చేసినైతే ఇప్పుడు డెఫినెట్లీ ఆటోపియా అనేది బెస్ట్ సర్వీస్ అవైలబిలిటీగా ఉంది మాదాపూర్లో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో కాల్ చేసి కూడా బుకింగ్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ పొందొచ్చు మన ఛానల్ నుంచి. ఈ బోల్ట్ ఎడిషన్లో మనకు బ్లాక్ ఎక్స్టీరియర్ కాస్మెటిక్ చేంజెస్ వల్ల ఎన్హాన్స్ స్పోర్టీ ఎక్స్టీరియర్ లుక్స్ అనేవి తీసుకొస్తుంది. బోల్ట్ ఎడిషన్లో ఫ్యూచరింగ్ స్ట్రైకింగ్ బ్లాక్ డిజైన్స్ వల్ల మనకు ఎలిగెన్స్ అండ్ సొఫిస్టికేటెడ్ లుక్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ అనేది చేయవచ్చు. సో కీస్ అనేవి సింప్లీగా ఇలా ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి కనుక చూసినట్టయితేను కాస్మెటిక్ చేంజెస్ లాట్ ఆఫ్ అనేవి ఉన్నాయి. అందులో మనకు సెంటర్లో చూసే ఫ్రంట్ ఫ్యాసియాలో సో ఆడి రింగ్స్ అనేవి మనకు బ్లాక్అవుట్ కాస్మెటిక్ చేంజెస్లో చేశారు. ఫస్ట్ కాస్మెటిక్ చేంజ్గా చూడవచ్చు. సో గ్రిల్ పైన ఉంటుంది. అలాగే దాని కిందనే మనకు ఫ్రంట్ వ్యూ కెమెరా అనేది ఉంది. 360-degree కెమెరాస్ కూడా ఉన్నాయి ఈ కార్ పైన. అలాగే గ్రిల్ వచ్చే వరకు ఆల్ గ్లాసీ బ్లాక్ ఫ్రేమ్ గ్రిల్ అంటారు దీన్ని. సో బాక్సీ టైప్ ఆఫ్ డిజైన్స్ విత్ ఎయిర్ ఇంటెక్స్గా చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ కూడా అక్కడే అనేది ఉంటుంది. అండ్ గ్రిల్ పైన మీకు క్వాట్రో బ్యాచింగ్ లోగో ఇస్తున్నారు. సో ఇంజన్కి సంబంధించి అది కూడా చెప్తాను. అలాగే మీకు బోనెట్ కిందనే మీకు హెడ్ లైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మీకు ఫుల్ LED మ్యాట్రిక్స్ హెడ్ లైట్స్ విత్ సిగ్నేచర్ DRLs అనేవి ఉన్నాయి. LED ప్రొజెక్టెడ్ విత్ హై బీమ్ అండ్ LEDs అనేవి ఆఫర్ చేస్తున్నారు. DRLs కూడా మ్యాట్రిక్స్ ఫినిష్లో. ఆడి లేజర్ లైట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు ఎక్స్ట్రా ఆప్షన్గా పే చేసి మీరు. ఇవన్నీ ప్యాకేజెస్లో ఉంటాయి. హెడ్ లైట్ వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ కూల్. అలాగే స్టాండర్డ్ బంపర్స్ ఉంటాయి. ఫుల్ పెయింటెడ్ ఫినిష్లో బోల్ట్ ఎడిషన్లో చూడొచ్చు. విత్ ఎయిర్ ఇంటేక్స్ మనకు ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అనేది వెళ్తుంది. బ్లాక్ స్కిట్ ప్లేట్స్ పెయింట్ ఫినిష్లో చేశారు. ఇంతకుముందు స్టాండర్డ్లీ సిల్వర్ ఫినిష్లో ఉంటుండే. ఈ బోల్ట్ ఎడిషన్ కోసం బ్లాక్అవుట్ కాస్మెటిక్ చేశారు. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తే మనకు బోనెట్ కూడా అప్రైట్ స్టాండ్స్ ఎస్యూవీగా పాటు ఫ్లాగ్షిప్లో మనకు డీప్ కట్స్ అండ్ క్రూజెస్ ఏరోడైనమిక్గా ఉన్నాయి. ఫ్రంట్లో మీకు అడాప్టివ్ విండ్ స్క్రీన్ వైపర్స్ అనేవి ఉన్నాయి విత్ ఇంటిగ్రేటెడ్ వాషర్స్. అంటే వైపర్లోనే వాషర్ ఉంటుంది. ఇక్కడ విండ్ స్క్రీన్కి ఒక కెమెరా ఉంది కదా, దీనివల్ల మనకు లేన్ డిపర్చర్ వార్నింగ్, రౌండ్ సెన్సింగ్ కూడా చేస్తుంది. ఆటో వైపర్స్ ఉన్నాయి. ఆడి Q7 డైమెన్షన్స్ చూస్తే 5.1 meter లెంత్, 2.2 meter బ్రెత్, 1.7 meter హైట్, 3 meter ఆఫ్ లాంగ్ వీల్ బేస్ అనేది ఉంటుంది. ఈ కార్కి సంబంధించి లెగ్ రూమ్ కూడా బెస్ట్ ఇనఫ్. 178 అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఎస్యూవీ టైప్గా. 2.2 ton ఆఫ్ మనకు కార్ వెయిట్ అనేది వస్తుంది ఈ కార్కి చూసాను. అలాగే మనము వీల్స్ పరంగా మాట్లాడితే ఇందులో మీకు 19 inches 5 arm స్టార్ స్టైల్ డిజైన్ ఆఫ్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి బోల్ట్ ఎడిషన్లో. డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఎక్స్ట్రా పే చేయొచ్చు. సెల్ఫ్ సెంటరింగ్ డైనామిక్ వీల్ క్యాప్స్ అనేవి చూడొచ్చు లోగోతో. అండ్ బ్రిడ్స్టోన్ డీలర్ HP స్పోర్ట్ టైర్స్ ఇస్తారు. సెక్షన్ 255, 55, 19 inches, 20 inches టైర్స్ కూడా మీరు ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ అనేది చేయొచ్చు. వెంటిలేటెడ్ డిస్క్స్ ఉన్నాయి 4 కూడా.
సస్పెన్షన్ వచ్చి ఈ కార్కి ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది 1,20,00,000లో. అలాగే ఈ సస్పెన్షన్ యాక్టివ్ యాంటీ రోల్ బార్స్ ద్వారా సో డ్రైవ్ స్టైల్ అండ్ రోడ్ కండిషన్స్ బట్టి ఆటో అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది. వీల్ ఆర్చెస్ బాడీ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లెయిన్ ఫెండర్స్ ఉన్నాయి. అలాగే ఈ బోల్డ్ ఎడిషన్లో ఈ బ్లాక్ కార్ కనిపించట్లేదు కానీ బ్లాక్అవుట్ ఓఆర్విఎం ఉంటుంది. ఎల్ఈడి బ్లింకర్స్, 360 కెమెరా, సైడ్ కెమెరాస్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకు రూఫ్ అండ్ టాప్ కూడా మోనోటోన్గా ఉంటుంది బాడీ కలర్లోనే. ఈ కార్లో మీకు రేర్ అండ్ సైడ్ విండోస్ అనేవి హీట్ రిఫ్లెక్ట్ గ్లాసెస్ ఉన్నాయి. యూవీ కట్ చూడవచ్చు మనకు. సో హీట్ రిఫ్లెక్షన్తో పాటు రూఫ్ రైల్స్ కూడా మనకు బ్లాక్ ఫినిష్ చేశారు. ఈ బోల్ట్ ఎడిషన్ స్పెషల్ కాస్మెటిక్ చేంజెస్ సైడ్ నుంచి. విండో బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కూడా బ్లాక్ ఫినిష్లో ఉంటుంది. బోల్ట్ ఎడిషన్ ఈ బ్లాక్ కార్లో కనిపించట్లేదు అంతే. అండ్ 19 ఇంచెస్ రేర్ వీలే సిల్వర్ టైప్ ఆఫ్ మనకు 5 ఆర్మ్స్ టైర్ స్టైల్ వీల్గా చూడొచ్చు. 19 ఇంచెస్ బ్రిడ్స్టోన్ ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్ 4 కూడా మనకు వెంటిలేటెడ్ డిస్క్తో వస్తుంది ఈ కార్లో చూసాను. అండ్ రేర్ కూడా మీకు ఎయిర్ సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ టోటల్ ఈ కార్లో ఎయిర్ సస్పెన్షన్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆల్సో డ్రైవింగ్ స్టైల్, డ్రైవ్ మోడ్స్, రోడ్ కండిషన్ బట్టి అడాప్టివ్ అనేది చేసుకుంటుంది ఆటో అడ్జస్ట్ ద్వారా. రియల్ ఎగ్జాస్ట్ అనేది అండర్ బాడీని మించి చూడొచ్చు మీరు. సో ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ అనేవి మనకు బయటికి వెళ్ళే బోత్ సైడ్స్ చూసాను. వీల్ ఆర్చెస్ బాడీ కలర్, కంటిన్యూ క్లాడింగ్స్ కూడా బాడీ కలర్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది బోల్ట్ ఎడిషన్. అండ్ ఆడీ రింగ్స్ యొక్క మనకు డెకెల్స్ అనేవి చూడొచ్చు సైడ్కి. క్వార్టరా బ్రాండింగ్ అనేది మనకు సైడ్ క్లాడింగ్స్కి, డోర్ క్లాడింగ్స్ థిక్లీ అయితే ఉన్నాయి. అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. విత్ రిక్వెస్ట్ సెన్సర్ ప్యాసింజర్ కూడా ఉంటుంది. హై గ్లాసీ బీ పిల్లర్, అలాగే మీకు రిక్వెస్ట్ సెన్సర్ ఆల్ ద 4 డోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి ఈ ప్రైస్ పాయింట్లో. వెరీ లగ్జరీ అండ్ ప్రీమియం ఫీచర్స్. పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. రూఫ్ అండ్ టాప్ మనకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది. ఇంకా హిస్టరీకి వెళ్తే ఆడీకి సంబంధించి Q7 గురించి మాట్లాడాలంటే ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ సెప్టెంబర్ 2005లో ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో అన్వీల్ అనేది చేశారు. 2006 నుంచి సేల్స్కి వచ్చింది. ఇంకా సెకండ్ జనరేషన్ 2015లో వచ్చింది మనకు. 2020లో మేజర్ ఫేస్ లిఫ్ట్తో వచ్చింది. అండ్ ఇది 2022 మోడల్ సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ బోల్ట్ ఎడిషన్ అయితే చూడొచ్చు. Q7 యొక్క ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే VW గ్రూప్ వాళ్ళ MLB ఇవో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతున్నాయి. ఇదే చాసిస్ పైన మనకు లాట్ ఆఫ్ కార్స్ ఉన్నాయి లైక్ బెంట్లీ బెంటాంగియా అండ్ ల్యాంబోర్గిని ఉరుస్, పోర్షా కైనీ, VW వాళ్ళ నుంచి టౌరెక్ అండ్ Q8 కూడా సేమ్ ప్లాట్ఫామ్ నుంచే బిల్డ్ అవుతున్నాయి. ఇంకా ఈ కార్ యొక్క అసెంబ్లింగ్ అనేది టోటల్ 3 జగర్లో జరుగుతుంది. స్లోవకియా, రష్యా అండ్ ఇండియా. ఇండియాలో అయితే ఔరంగాబాద్లో అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది. డిజైనర్ వచ్చేసి వోల్ఫ్ గ్యాంగ్ ఈగర్ అనేది సెకండ్ జనరేషన్ డిజైనర్ డిజైన్ చేశారు. సేల్స్ చూసుకుంటే టోటల్గా మనకు బంగ్లాదేశ్, రష్యా, కెనడా, ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో అనేవి సేల్స్ జరుగుతున్నాయి ఆడీ Q7. అందరికీ తెలుసు Q7 అనేది ఒక ఫ్లాగ్షిప్ SUV ఆడీ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్లోనే. సో టాప్ లైన్ ఆఫ్ ఆడీ కార్స్లో చూసుకుంటే లో రూఫ్ SUV అనేది మన Q8 2018లో లాంచ్ అయింది. ఇంకొకసారి మనము Q7 బోల్ట్ ఎడిషన్ ఒక రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం ఏవైతే కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయి. సో ఫస్ట్లీ మీకు సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ నుంచి చూస్తే సో ఆడీ యొక్క రింగ్స్ అనేది కూడా మనకు కాస్మెటిక్లీ బ్లాక్అవుట్ ఫినిష్డ్ అనేది చేశారు పెయింటెడ్గా, విచ్ ఇస్ రియలీ కూల్ కాస్మెటిక్లో. అండ్ బూట్ టెయిల్ గేట్ కంప్లీట్లీ మనకు బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్. అండ్ ఇందులో మీకు ఫుల్ LED టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తారు విత్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్తో పాటు మ్యాట్రిక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ మనకు DRLs ఫంక్షన్స్ అనేవి చూడొచ్చు, విచ్ ఇస్ రియలీ కూల్ డిజైన్. యారో టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకు లేటెస్ట్ 2024 మోడల్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి డిజైన్. ఇందులో మీకు స్టాండర్డ్ బంపర్స్ ఫుల్ పెయింటెడ్ గణేష్ అండ్ రిఫ్లెక్టర్స్, స్టాప్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్, రివర్స్ లైట్ అనేది బంపర్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ పార్కింగ్ సెన్సర్స్, ట్యూనింగ్ హుక్స్, డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, బ్లాక్ ఫినిష్ అనేది మనకు కింద చూడొచ్చు. సో బంపర్స్ పైన కూడా కాస్మెటిక్లీ చేంజెస్. రివర్స్ కెమెరా వచ్చేసి మనకు LED నంబర్ ప్లేట్ లైట్స్ దగ్గర అయితే చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ కూడా అక్కడే ఉంటుంది. నా ఫ్యూచర్స్లో చూస్తే మనకు సో రేర్ కూడా వచ్చేసి మీకు హీట్ రిఫ్లెక్టెడ్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి. రేర్ విండో కూడా స్పాట్స్ ట్రీట్మెంట్ ఏరోడైనమికలీ. రేర్ వైపర్ వచ్చేస్తుంది వాషర్తో పాటు. డిఫాగర్ కూడా ఉంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ విత్ స్పోర్టీ స్పాయిలర్ బాడీ కలర్లోనే. అండ్ రూఫ్ అండ్ టాప్ షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. రండి ఫ్రెండ్స్ ఒకసారి Q7 యొక్క బూట్ అనేది చూద్దాము. బూట్ ఓపెనింగ్ అంటే మనకు 3 వేగా ఓపెన్ చేయొచ్చు. ఒకటి కీస్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. వెహికల్ స్టార్ట్ ఉండడం వల్ల అవ్వట్లేదు, బట్ అన్లాక్ మాత్రం అవుతుంది. సో మాన్యువల్లీ మనము ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంటీరియర్ నుంచి కూడా ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు ఫుల్లీ ఎలక్ట్రికలీ పవర్ బూట్ అనేది వస్తుంది. ఇది గ్యాస్టర్ బేస్డ్ ఆపరేటర్ ద్వారా ఉంటుంది. సో ఫస్ట్లీ మనకు అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే ఇందులో మీకు 3 రో సీట్స్ ఫోల్డ్ చేస్తే కనుక 740 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఒకవేళ థర్డ్ రో సీట్స్ అప్రైట్ చేస్తే 295 లీటర్స్, అది కూడా మస్ట్ అండ్ అప్పటికి 2 బిగ్ సైజ్ సూట్ కేసు కూడా ఈజీగా ఫిట్ అనేవి అవుతాయి. Q7 బూట్ అనేది చాలా ప్రాక్టికల్గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే థర్డ్ రో సీట్స్ అని 50-50 ఫోల్డెడ్గా ఉన్నాయి. సో కస్టమర్కి అయితే అవసరం లేదని ఫోల్డ్ చేసుకొని 5 సీటర్గా యూజ్ చేస్తున్నారు.
సో థర్డ్ రో సీట్స్ అనేది కంప్లీట్లీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫోల్డింగ్ అండ్ అప్రైట్ చేయడంలో, అండ్ ఎయిర్ సస్పెన్షన్ అప్ అండ్ డౌన్ కూడా మీరు ఇక్కడ నుంచి అని చేయొచ్చు. ఈజీ బూట్ లిఫ్టింగ్ మనకి ఏదైతే మనకు సూట్ కేస్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ మీకు థర్డ్ రో యొక్క ప్రాపర్ సీట్ బెల్ట్స్ అనేవి మౌంటెడ్ చేశారు. సో ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ టాప్ నాచ్లో ఉంటుంది ఆడి వాళ్ళది కూడా. అండ్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ కార్లో చూసాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు సో ఒక స్కఫ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బంపర్కి డ్యామేజ్ అవ్వకుండా మనకి లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏదైతే సూట్ కేసెస్ కానీ లగేజెస్. అండ్ దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది రాదు, ఎందుకంటే 48 వాట్స్ ఆఫ్ మైల్డ్ హైబ్రిడ్ బ్యాటరీ సిస్టమ్తో రన్ అవుతుంది ఈ కార్, పెట్రోల్ వెహికల్ కాబట్టి మైలేజ్ ఎక్కువగా ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఆడి రింగ్స్తో పాటు ఆరెంజ్ పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ యాజ్ నెక్స్ట్ లెవెల్ వెల్వెట్ డిజైన్లో. అండ్ ఈ అల్యూమినియం ప్లేట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ పార్టిషన్ మనకు థర్డ్ రోకి బూట్కి సంబంధించి, అండ్ ఆల్సో సీట్స్కి బ్యాక్ సపోర్ట్ లాగా. అండ్ ఆల్సో ప్రస్తుతానికి పార్సల్ ట్రే ఫ్యూచర్ వస్తుంది మనకి ఈ కార్లో. సో కావాలంటే ఈజీ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. పార్సల్ ట్రేని ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే మనకి పార్సల్ ట్రేగా ఉంటుంది. రిటర్న్ చేసుకొని పార్సల్ ట్రే రిమూవ్ చేసుకొని 7 సీటర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. సో బోత్ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్గా బూట్ అనేది ఉంది ఈ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ 7 సీటర్లో. నా బూట్ ఎల్ఈడి ల్యాంప్స్ కూడా బోత్ సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో బోత్ సైడ్స్ మీకు చూడొచ్చు. నెట్టెడ్ ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు, ఫిక్స్డ్ హుక్. ఇది బూట్కి సంబంధించి. మనకు పైన వస్తే అప్రైట్ ప్లాస్టిక్ ఇన్సులేషన్తో మనకి నీట్లీ ఎన్విహెచ్ లెవెల్స్ కోసం, అండ్ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ వ్యూ కోసం మనకు నైట్ టైంలో ఈజీ క్లోజింగ్ బటన్ అండ్ లాక్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ విత్ గ్యాస్టర్ బేస్డ్ ఆపరేషన్ ఫంక్షన్ అనేది మనకు Q7లో దొరుకుతుంది బూట్కి సంబంధించి. ఇంకా ఆడి Q సిరీస్లో మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ Q7 లాంచ్ అయింది కదా, తర్వాత Q5 లాంచ్ అయింది 2009లో, Q3 2011లో లాంచ్ అయింది, Q2 2016లో లాంచ్ అయింది, Q7 సెకండ్ లార్జెస్ట్ వెహికల్ అంటారు ఎందుకంటే Q6 మనకు 2022లో వచ్చింది, Q8 కూడా మనకు స్పోర్ట్ లగ్జరీ ఎస్యూవీ అంటారు. సో ఇక్కడ రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది మనకు. ఓన్లీ పెట్రోల్, డీజిల్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ ఫ్యూయల్ క్యాప్, అండ్ ఇక్కడ మనకి ఇండికేషన్ అని చూడొచ్చు. ఆటో ఫ్యూయల్ క్యాప్ అనేది అంటారు దీన్ని. అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో Q7 సెకండ్ జెన్ 2015లో లాంచ్ అయినప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్లో లాంచ్ అయిన ఉండే, బట్ డీజిల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఓన్లీ యూరోప్లో లాంచ్ చేశారు. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది నామ్స్ ప్రకారంగా. సో ప్రజెంట్ ఓన్లీ పెట్రోల్ ఉంది. రండి ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటీరియర్కి వెళ్ళే కంటే ముందే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేరు కదా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా వీడియోని చూడండి. ఫస్ట్లీ వెహికల్ అన్లాక్ చేద్దాం. సో రిక్వెస్ట్ సెన్సెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే సేమ్ లేఅవుట్ ఆఫ్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ ఇంటీరియర్, లైక్ స్టాండర్డ్ టెక్నాలజీ ట్రిమ్ వేరియర్ నుంచి బోరో అనేది తీసుకున్నారు మనకు. బేస్ అండ్ మిడ్ వేరియర్ నుంచి ప్రీమియం ప్లస్ నుంచి. అండ్ మనకు క్రికెట్ లెదరైట్ అపాలస్టీ సీట్ కవర్స్ అంటారు. 7 సీటర్ వెహికల్ ఇది. వైడర్ ఓపెనింగ్ డోర్స్ ఉన్నాయి. హీట్ రిజెక్టెడ్ గ్లాసెస్ ఉన్నాయి యూవీ కట్గా. ఆల్సో మీకు మాన్యువల్లీ కర్టన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ ప్రైస్ పాయింట్ ఎలక్ట్రిక్ కర్టన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కర్టన్స్ హ్యాంగ్ చేయడం కూడా కొంచెం టాస్క్ అని అనిపిస్తుంది. సో ఇలా మనకు కర్టన్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. డోర్ ట్రిమ్స్లో మనకు లోపల సైడ్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్లో డ్యూయల్ టోన్ లెదర్ ఫినిష్గా విత్ వుడ్ ప్యాటర్న్ ట్రిమ్. డోర్ హ్యాండిల్ దగ్గర మెటాలిక్ సిల్వర్ డోర్ హ్యాండిల్ కూడా ఆఫర్ చేసిన ప్రీమియంలీ. అండ్ ఇక్కడ అంతా సాఫ్ట్ మెటీరియల్ చూడొచ్చు, ఎవ్రీవేర్ సాఫ్ట్ మెటీరియల్ గుడ్. ప్రైస్లో మనకు యాస్ట్రే కూడా ఇస్తున్న. జర్మన్ కార్స్లో ఖచ్చితంగా పాటించాలి ఈ పద్ధతి. అలాగే పవర్ విండోస్, హోల్డర్స్ బ్రౌన్ ఫినిష్, బాటిల్ హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేస్లో. ఇందులో మీకు బ్యాంగ్ అండ్ ఆల్ఫ్సెన్ స్పీకర్స్ వస్తాయి మీకు. 19 ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 3D సౌండ్ విత్ 730 వాట్స్ ఆఫ్ రిమార్కబుల్ 3D సౌండ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ సీట్స్ మనకు 40-20-40 స్ప్లిట్ సీట్స్. అలాగే మీకు ఆల్ 3 కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, నెక్ పిల్లోస్. అండ్ రేట్ సీట్కి వెళ్ళడానికి మనకు ఈ లివర్ ద్వారా కూడా మాన్యువల్గా అయితే వెళ్ళాలి. బట్ ఎలక్ట్రిక్ సీట్ సెకండ్ రోకి లేకపోవడం అనేది ఈ ప్రైస్ లో కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. రెండో ఒకసారి ఇంకా కంఫర్ట్ చూద్దాం మనం Q7. సో అండర్ ది సపోర్ట్ ఎందుకో ల్యాగ్ ఇష్యూస్ అవుతున్నాయి. ఆడిబుల్ ఫోకస్ అయ్యే కంఫర్ట్లో డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది. స్కూప్ డోర్ సీట్స్, నెట్ అండ్ మ్యాగ్జిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్ 5% ఇంకా ఇక్కడ వరకు వస్తుంది, ఇంత స్పేస్ ఉంది. అలాగే మీకు టచ్ రీడింగ్ ల్యాంప్స్ ఎల్ఈడీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ కూల్. మీకు ఇక్కడ ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రూఫ్ అండ్ టాప్లో మనకు. అండ్ సూట్ హుక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఐవరీ రూఫ్ లైనింగ్, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ విత్ మూన్ రూఫ్ ఓపెనింగ్తో పాటు ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది రేర్ ప్యాసింజర్ వరకు సన్ రూఫ్ విచ్ ఇస్ గుడ్. అండ్ 3 కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ అని చేస్తున్నారు. సెంటర్ హెడ్ రెస్ట్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ ఉంది, గుడ్. హెడ్ రెస్ట్, నెక్ పిల్లోస్ అనేవి ఉన్నాయి. సెంటర్ ఆర్మ్ రెస్ట్ చూడొచ్చు మనకు. ఆర్మ్ రెస్ట్ అనేది సో కంప్లీట్ స్లైడ్ అయిపోతుంది, హ్యాంగ్ అవ్వట్లేదు మధ్యలో మనకు. సో కొంచెం మెకానిజం అనేది అంత పూర్గా ఉంది. సెంటర్ కప్ హోల్డర్స్ చూడొచ్చు మనకు. సో ఆర్మ్ రెస్ట్లో విచ్ ఈస్ కూల్. అండ్ బ్రౌన్ సీట్ అపాలస్ట్రీ, బ్లాక్ సీట్ బెల్ట్స్. అండ్ ఇది మనకు లెదర్ క్రికెట్ అపాలస్ట్రీ అంటారు. సో 40-20-40 సెంటర్ ప్యాసింజర్ అంత కంఫర్ట్ ఉండదు, హంప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి. ఇక్కడ కూడా ఏసీ వెంట్స్ ఉంటాయి మనకు సెంటర్ కన్సోల్లో. అండ్ ఏసీ కంట్రోల్ డిస్ప్లే వస్తుంది మనకు డ్యూయల్ జోన్గా. అండ్ వర్చువల్ కాక్పిట్ డాష్ లేఅవుట్ డిజైన్ Q7ది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్,
హుక్స్ బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ విత్ బ్లోవర్ కంట్రోలర్స్ పాడుతున్నాయి. ఇక్కడ కూడా స్పీకర్స్ టోటల్ 19 స్పీకర్స్ ఉంటాయి ఈ కార్లో. సో రేర్ స్క్రీన్స్ మళ్ళీ అడిషనల్గా వేయించుకోవచ్చు, ప్రస్తుతం డమ్మీస్ అనేవి ఉన్నాయి. సో ఎంతమందికి బ్యాంగ్ ఆలిఫ్సన్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ గురించి తెలుసో కామెంట్ చేయండి. అండ్ థర్డ్ రోకి వెళ్ళాలంటే ఈ లెవెల్ని పూజ చేయాలి. జస్ట్ ఇలా టిల్ట్ అవుతుందంటే వన్ టచ్ థంబ్నెయిల్ అవ్వట్లేదు. థర్డ్ రో చాలా పువర్ కంఫర్ట్లో, జస్ట్ ఏసీ వెంట్స్ కూడా లేవు, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా లేవు, కప్ హోల్డర్స్ ఉన్నాయి అండ్ రూఫ్ అండ్ టాప్లో స్పీకర్స్ ఉన్నాయి. సో థర్డ్ అయితే అంత ప్రాక్టికల్ అయితే కదా, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఈ కార్ని మాక్సిమం 5 సీటర్ కానీ కౌంట్ చేయండి, జస్ట్ 7 సీటర్ నేమ్కి మాత్రమే ఉంటుంది, ఫ్లాగ్షిప్ ఎస్వీ అంటారు. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్, ఆడి వర్చువల్ కాక్పిట్ సెంటర్ కన్సోల్ డాష్ లేఅవుట్ డిజైన్ విత్ క్రికెట్ లెదర్ అపాలిస్టీ సీట్స్ ఫ్రంట్ స్పోర్టీగా అయితే ఉన్నాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్, వుడ్ ప్యాటర్న్ ట్రిమ్ మనకు డోర్స్ ప్యానల్స్లో. లాక్ అండ్ లాక్ ప్యాసింజర్ కూడా ఉంది, మెటాలిక్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్ ఉన్నాయి, పవర్ విండోస్, బ్రౌన్ హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్, స్కఫ్ ప్లేట్స్ ఉన్నాయి కానీ ఇలిమినేట్ అవ్వట్లేదు, విచ్ ఇస్ రియలీ బ్యాడ్ ప్రైస్ పాయింట్లో. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీట్ ఉంది మనకు, కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ లంబార్ సపోర్ట్ కూడా ఎలక్ట్రికలీ. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి ఈ కార్లో చూస్తే. ఫ్రంట్ సీట్స్లో మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తాం మనకి ఈ బటన్ ద్వారా. నెక్ పిల్లోస్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ రెండు కూడా మనకి హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కాక్పిట్ లేఅవుట్ ఆఫ్ డాష్ డిజైన్ చూడొచ్చు. డాష్లో మనకు బ్లాక్ ప్యానల్ హై గ్లాసీ ఫినిష్లో ఉంటే కాట్రో బ్రాండింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, కాట్రో టెక్నాలజీ. అండ్ A7 స్లిమ్ డిజైన్, సాఫ్ట్ డాష్ డిజైన్స్, వైట్ స్టిచెస్, ఇక్కడ బ్రౌన్ వుడ్ ఫినిష్, లాకబుల్ గ్లో బాక్స్ విత్ కూలింగ్ ఫంక్షన్, డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. Q7 డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ ఆఫ్ Q7 గురించి మాట్లాడితేను 8 ఎయిర్ బ్యాగ్స్ ఆర్ స్టాండర్డ్లీ, ABS, EBD, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, యాంటీ థీఫ్ అలారం, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, యాంటీ థీఫ్ డివైజెస్, ఐసోపిక్ చైల్డ్ సిస్మోన్, 360 కెమెరా ప్లస్ పార్క్ అసిస్ట్ కూడా ఉంది ఆటో పార్కింగ్తో పాటు. లేన్ డిపెచర్ వార్నింగ్ ADASలో ఒకటి వస్తుంది. యూరో ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ గెలుచుకుంది, బట్ భారత్ ఎన్క్యాప్ అండ్ ఆల్సో గ్లోబల్ ఎన్క్యాప్ అనేది రాలేదు ఇప్పటివరకు. ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ కూడా ఆప్షన్లో మీరు పర్చేస్ చేయొచ్చు, లైక్ పెడల్ ల్యాంప్స్, కూల్ అండ్ హాట్ బాక్సెస్, డైనమిక్ హబ్ క్యాప్స్ అనేవి ఉన్నాయి ఆడి లోగో జరగకుండా. బ్లాక్ బ్యాడ్జెస్ కూడా పర్చేస్ చేయొచ్చు, లైక్ బోల్డ్ ఎడిషన్ లాగా. బైసైకిల్ ర్యాక్, బైసైకిల్ మౌంట్, బైసైకిల్స్, ఛార్జింగ్ కేబుల్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఫ్లోర్ మ్యాట్స్ ఇంతకుముందు నేను చూపెట్టిన అందులో మీకు చాలా రకాలుగా ఉంటాయి. బూట్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. అలాగే మీకు పార్టిషన్ గ్రిల్ ఏదైతే మనం బూట్లో చూసామో దానికి సంబంధించి మడ్ ఫ్లాప్స్, ఇలా చాలా యాక్సెసరీస్ మరెన్నో కూడా పర్చేస్ చేయొచ్చు, లైక్ క్లాత్స్ కానీ, అలాగే మీకు యాక్సెసరీస్ క్లీనింగ్స్కి సంబంధించి కానీ, ఇలా చాలా ఉన్నాయి మీకు. సో యాక్సెసరీస్ అన్ని వెబ్సైట్లో అవైలబిలిటీగా ఉంటాయి. కమింగ్ టు ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి మనకు ఫస్ట్ లుక్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ డాష్ వర్చువల్ కాక్పిట్ ది కూడా కానీ మనకు ఒక ఫ్లైట్ లాంటి ఫీల్ అనేది వస్తుంది. అండ్ స్పోర్టీ స్టీరింగ్ అంతా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆడి వాళ్ళ నుంచి. నా డోర్స్ నుంచి చూస్తే డ్రైవర్ సైడ్ వచ్చేసి సేమ్ లుక్స్ అండ్ డిజైన్స్, కాకపోతే డ్రైవర్ సీట్ ఓన్లీ మనకు 2 మెమరీ ఫంక్షన్స్ ఉంది, లాక్ అండ్ అన్లాక్, వుడ్ ప్యాటర్న్ డోర్ హ్యాండిల్, ఆల్ ఫర్ పవర్ విండోస్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ORMs కంట్రోల్స్ ఉన్నాయి. బూట్ ఓపెనింగ్, ఎలక్ట్రిక్ పవర్ డెలిడ్, ఇక్కడ కూడా ఒక స్విచ్ ఉంది. అండ్ బ్యాంగ్ అండ్ ఆల్ఫ్సన్ 19 స్పీకర్స్ ఉన్నాయి, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్, మల్టిపుల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. ఫ్రంట్ 2 సీట్స్ మీకు హీటెడ్ వెంటిలేటెడ్ ఉంది, బట్ మసాజ్ మాత్రం మిస్ అయింది. అండ్ ఇక్కడ డాష్లో చూస్తే మీకు రేర్ ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ అన్ని కూడా లివర్స్ ఇక్కడే ఉన్నాయి మనకి. స్విచెస్ చూస్తాను వెరీ ప్రీమియంగా అనిపిస్తుంది. 2 పెడల్స్ ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది, ప్రాపర్ డెడ్ పెడల్. అండ్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అయితే ఇక్కడ ఉంటుంది. రండి ఫ్రెండ్స్, ఒక్కసారి మనం లోపల స్టెప్ ఇన్ అయితే మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. వన్ స్టెప్ ఇన్ అవ్వగానే మీకు సో ఆల్ న్యూ డాష్ లేఅవుట్ డిజైన్ వర్చువల్ కాక్పిట్గా ఇలా ఉంటుంది. ఒకసారి కీస్ మనం ఇక్కడ ప్లేస్ చేసి వెహికల్ని అయితే స్టార్ట్ చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ కూడా మనకు సెంటర్ కన్సోల్ అని ఉంది. వన్స్ వెహికల్ని ఆన్ చేయగానే నీట్లీ ఆన్ అయింది మనకి చూడొచ్చు ఫుల్ స్వైప్తో మనకు. సో రియల్లీ కూల్గా ఇందులో మనకు ఆడి స్మార్ట్ ఇంటర్ఫేస్ 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వస్తుంది. అంటే 31.24 సెంటీమీటర్స్ ఫుల్ HD డిస్ప్లే ఇది. సో వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే ద్వారా ఉంటుంది. దీనికన్నా ముందు క్లస్టర్ గురించి మాట్లాడదాం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో మీకు ఆడి వర్చువల్ కాక్పిట్ అడ్వాన్స్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్. సో డిస్ప్లే మనకు టాలరేట్ డ్రైవర్ రిక్వైర్మెంట్స్ లైక్ స్పీడో, మ్యాప్స్, రేడియో, మీడియా, ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ లాంటి ఎక్స్ట్రా చాలా చూపిస్తుంది ఇంకా. సో ఫస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఇక్కడ నుంచి కూడా ఆఫ్ చేయొచ్చు. టెలిఫోన్ ఇందులో కూడా మీకు డ్యూయల్ స్క్రీన్స్ అని MMI నావిగేషన్ ద్వారా వస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ ఇన్ఫర్మేషన్, లాంగ్ టర్మ్ ఎనర్జీ కన్సెప్షన్స్, ఎస్టిమేటెడ్ డ్రైవర్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ADASకి సంబంధించి. సో ఫ్యూయల్ కన్సెప్షన్ 2.4 ఇస్తుంది, మైలేజ్
రియల్ వరల్డ్, డేట్ అండ్ టైమ్, గ్రాఫిక్స్, స్విచ్ ఆఫ్, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ నుంచి చేయొచ్చు. రైట్ సైడ్లో మీకు స్పీడో చూపిస్తుంది డిజిటల్లీ, లెఫ్ట్ సైడ్లో టాకో చూపిస్తుంది అండ్ విత్ గేర్ ఇండికేషన్ అండ్ సీట్ బెల్ట్స్ వార్నింగ్. ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్, డిస్ప్లే రెడ్యూసర్స్ అండ్ ఆల్సో మీకు రీసెట్ అన్ని కూడా ఉన్న కిలోమీటర్స్. మనకి టెంపరేచర్ అనేది అనలాగ్లో చూపిస్తుంది ఈ బటన్ ద్వారా బ్రౌజ్ చేశాను. నా కమెంట్ ఇన్ఫర్టైన్మెంట్ గురించి మాట్లాడితే కార్లో మనకు 10.1 ఇంచ్ కాక్పిట్ డిజిటల్ డిస్ప్లే విత్ ఇన్ఫర్టైన్మెంట్, వైర్లెస్ అండర్ ఆటో, యాపిల్ కార్ప్లే ద్వారా వస్తుంది. డ్యూయల్ స్క్రీన్ ఎంఎంఐ నావిగేషన్ ద్వారా టచ్ రెస్పాన్సిబుల్గా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు రేడియో, మీడియా, టెలిఫోన్, నావిగేషన్, ఫోన్ యాప్స్, కార్స్, ఫేవరెట్, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కార్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ సెట్టింగ్స్ జనరల్గా వెళ్ళినట్టయితే మనకి జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే, బ్రైట్నెస్, లాంగ్వేజెస్, సౌండ్, వైఫై కనెక్టివిటీ, మ్యూజిక్, నావిగేషన్, టెలిఫోన్, కాంటాక్ట్, మెసేజెస్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి మనం జనరల్ సెట్టింగ్స్లో చూస్తే మనకు తెలిసిన డేట్ అండ్ టైం అండ్ ఇవన్నీ టచ్కి సంబంధించి స్పీచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ చూస్తే డేటా మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మనకు సౌండ్స్ అనౌన్స్డ్ కూడా చూడొచ్చు. బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మనకు హెల్ప్, యూజర్స్ అండ్ మెసేజెస్ కూడా చూపిస్తుంటుంది. టచ్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది. నావిగేషన్ కూడా కూల్ అనిపిస్తుంది నాకు. సో 360 కెమెరాస్ కూడా ఉన్నాయి అండ్ పైన మీకు షార్ట్ కట్ వేజెస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్కి తగ్గట్టుగా వర్త్ అయితే ఉంది, సూపర్ అని చెప్తాను. అలాగే మీకు సెంటర్ డాష్లో మీకు హారిజాంటల్ ఏసీ వెంట్స్ చూడొచ్చు ఇన్ఫర్టైన్మెంట్ పైనే. నెక్స్ట్ మీకు చూస్తే ఇందులో 4th జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, టచ్ కాక్పిట్ స్టైల్ ఆఫ్ డిజైన్ విత్ ఎయిర్ లాంజర్ అండ్ ఏరోమాటైజేషన్ అంటారు దీన్ని. సో ఫ్రంట్లో డ్యూయల్ జోన్ ఇస్తుంది ప్యాసింజర్ డ్రైవర్కి, రేర్ మనకు డ్యూయల్ జోన్ ఇస్తున్నారు. టెంపరేచర్ కంట్రోల్స్ అండ్ ఏసీకి సంబంధించి ఇన్ఫర్టైన్మెంట్లో కూడా చూడొచ్చు మీరు. ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాజర్ లైట్ స్విచ్ ఉంది, డిఫాగర్స్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డ్రైవ్ సెలెక్టర్స్ ఉన్నాయి. డ్రైవ్ మోడ్స్ వచ్చేసి టోటల్ 7 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి ఈ కార్లో మీకు. ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియన్సీ, ఆఫ్ రోడ్, ఆల్ రోడ్ అండ్ ఇండివిజువల్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో డ్రైవ్ తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ కొన్ని బటన్స్లో మనకు వెహికల్ సెట్టింగ్స్, పార్క్ అసిస్ట్, 360 కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ అండ్ వాల్యూమ్ రోల్ బటన్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కాక్పిట్ స్టైల్ ఆఫ్ గేర్ లివర్ మనకు ఎయిర్ క్రాఫ్ట్ లాంటిది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్స్, గేర్ ఇండికేషన్, ట్విన్ కప్ హోల్డర్స్, 12 volts పవర్ సాకెట్, కీ హోల్డర్, క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెంటర్ ఆర్మ్ రెస్ట్లో వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేసింది. సో సాఫ్ట్ లెదర్ ఫినిష్డ్ మన క్రికెట్ లెదర్ ఆర్మ్ రెస్ట్ అండ్ స్టీరింగ్ కూడా మనకు స్పోర్ట్ 4 spoke స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్ సాఫ్ట్ మెటీరియల్స్లీ, ఆడియో రింగ్స్ లోగో సెంటర్లో సాఫ్ట్ లెదర్ ఫినిష్లో ఉంది. రైట్ సైడ్ మీకు ఆడియో, మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రౌజింగ్ బటన్స్ అనేవి ఉన్నాయి అండ్ స్టీరింగ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ ట్రిమ్స్లో ఉన్నాయి మనకు 8 speed ఆటోమేటిక్గా. ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోల్, లిమిటెడ్ స్పీడ్ లాకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది క్రూజ్ కంట్రోల్. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాడితే కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్, అంటే ఎలక్ట్రిక్ ద్వారానే చేసుకోవచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, మాన్యువల్గా చేసుకునే అవసరం లేదు. మీకు ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది. సో జస్ట్ ఇది మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా మీరు చూడొచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, హెడ్ అప్ డిస్ప్లే ఒకటి మిస్ అయింది. డాష్ ప్లెయిన్ సాఫ్ట్ డిజైన్, మనకు సబ్ ఊఫర్ వస్తుంది అండ్ ఆటో డిమింగ్, మిర్రర్లెస్ IRVM. ఇక్కడ మనకు సన్ రూఫ్ కంట్రోల్స్ ఇస్తున్నారు. సో హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ విత్ మూన్ రూఫ్ ఓపెనింగ్ అండ్ క్యాబిన్ లైట్స్. ఇక్కడ మనకు బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో క్యాబిన్ లైట్స్లో మనకు డోర్ లైట్స్, టచ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ కూల్. SOS ఎమర్జెన్సీ. ఇక్కడ మనకు వానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ ప్యాసింజర్స్కి ఉంది. ఇక్కడ సైడ్ కూడా వానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్, డ్రైవర్ స్ప్లిట్ ఓపెనింగ్ సన్ వైజర్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 8 air bags. సో హ్యూజ్ ఓపెనింగ్ సన్ రూఫ్. సో ఈ కార్ వచ్చేసి ప్రాపర్ లగ్జరీ 5-seater SUV అని చెప్పాలి, 7-seater కంటే కూడా. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ సంబంధించి ఇంకా బయటికి వెళ్ళి ఫైనలీ ఆడి Q7 యొక్క ఇంజన్ గురించి మాట్లాడదాం. ఈ బోల్ట్ ఎడిషన్ కూడా సేమ్ అదే ఇంజన్. సో ఏదైతే మనకు డీజిల్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది ఇండియాలో, హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంటుంది. 2 times ప్రైస్ చేస్తే మనకు హుడ్ ఓపెన్ అయిపోతుంది. సో ఏదైతే యూరోపియన్ కంట్రీస్లో మనకు డీజిల్ విత్ మైల్డ్ హైబ్రిడ్ వచ్చిందో అదైతే మన ఇండియాలో అవ్వలేదు. ఓన్లీ పెట్రోల్ విత్ మైల్డ్ హైబ్రిడ్ అవుతుంది 48 watts తోటి. సో ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకు కార్ మొత్తం చూసుకుంటే. సో బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. సో ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, జస్ట్ ఇలా ప్లాస్టిక్ గిల అనగానే మనకు హుడ్ ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్స్ ఓపెన్ అవుతుంది, ఇన్స్టాలేషన్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 3 liter V6 TFSI పెట్రోల్ ఇంజన్ ఇది. సో 2995cc డిస్ప్లేస్మెంట్, టర్బో చార్జర్ 6 cylinder ఇంజన్, 24 valves ఉంటాయి. మైల్డ్ హైబ్రిడ్ 48 watts బ్యాటరీ ఇందా మన బూట్లో చూపెట్టాను. 335 bhp పవర్ అవుట్పుట్ తీస్తుంది ఇంజన్. 500 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. 6-speed ట్రిప్టానిక్ ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ ఇది. లెజెండరీ క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ అంటాం దీన్ని. BS6 phase 2 అప్డేటెడ్ ఇంజన్. టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది. 0 to 100 5.9 secondsలో రీచ్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది మనకి ఈ కార్ అనేది. 7 డ్రైవ్ మోడ్స్ నేను ఎంతమంది చెప్పినట్టుగా ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియన్సీ, ఆఫ్ రోడ్, ఆల్ రోడ్ అండ్ ఇండివిజువల్. ఒకసారి మీరు ఇంజన్ సౌండ్ కూడా వినొచ్చు.
సో వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో అప్రైట్ ఓపెనింగ్ అనేది అవుతుంది అండ్ హైడ్రాలిక్స్ ఓపెన్ అయింది, నీట్లీ ఇన్సులేషన్ ఉంది, బెటర్ ఎన్విహెచ్ లెవెల్ కోసం నీట్లీగా అయితే క్లోజ్ అనేది చేసేస్తున్నాను నేను. Q7 వచ్చేసి మనకు గోల్డెన్ వెల్చర్ అవార్డు కూడా గెలుచుకుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ సైజ్ అండ్ పూర్ ఎన్విరాన్మెంట్ కార్గా. ఇంకా ఇంజన్స్ గురించి మాట్లాడితే టోటల్ మన Q7లో లాట్ ఆఫ్ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ పెట్రోల్లో 2 లీటర్ TFI-S, 2 లీటర్ PHEV ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 3 లీటర్ సూపర్ చార్జర్ V6, 3 లీటర్ V6, 4 లీటర్ V8, 3 లీటర్ TFI e-tron, డీజిల్లో 3 లీటర్ DTDI V6 e-tron TDI. బట్ ఇవన్నీ ఇంజన్స్ అయితే ఇండియాలో లేవు, ఓన్లీ 3 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ పెట్రోల్లో మాత్రమే ఉంది. ఈ కార్లో మనకు యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ సిస్టమ్ కూడా వస్తుంది అండ్ 30 కలర్ ambient లైటింగ్ ఫర్ సర్ఫేస్ అండ్ కౌంటర్ కోసం సపరేట్గా మీరు ప్యాకేజెస్లో కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నా కాంపిటీషన్ చూసుకుంటే మనకు వాల్వో XC90కి వస్తుంది, మెర్సిడీస్ GLS 450D అంటారు కానీ ఓన్లీ 7 సీటర్ అంటారు కానీ ఆ సెగ్మెంట్లో రాదు. BMW X5కి వస్తుంది, X7కి రాదు. నెక్స్ట్ X7 M Sport రివ్యూ రెడీగా ఉంది, మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంజ్ GLEకి అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, 2024 Audi Q7 బోల్డ్ ఎడిషన్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఎవరికైతే PPF చేయించుకోవాలని ఉందో సో బెస్ట్ ప్రైస్ సో మనకైతే ఆటోపియా వాళ్ళ దగ్గరకు ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను, స్పెషల్ ఆఫర్స్ కోసం కాల్ చేయొచ్చు మన ఛానల్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులేషన్ సోషల్ పాటు డ్రైవ్ చేసేవారందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసేవారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల రైడ్తో పాటు బెట్టింగ్ యాప్ అస్సలు ఆడకండి. సో సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో కూడా ఇమీడియట్గా కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేసేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా.